మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. కరువు ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. కేవలం తాగునీటిని మాత్రమే విడుదల చేస్తామని, ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వబోమని చెప్పడం దుర్మార్గం అన్నారు. తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేశారు. కరువు రైతులపై చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు విశ్వేశ్వరరెడ్డి. గ్రామాల్లో ఈసారి తీవ్రమైనటువంటి వర్షాభావం, వ్యవసాయ సంక్షోభం రెండు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి రైతుల్ని. దురదృష్టవశాత్తు ఆగస్టు నెల దాటుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎల్నినో ప్రభావం పైన కానీ, లేకపోతే వర్షాభావం పైన కానీ, రైతుల వలసల పైన కానీ, సాగునీటి సంక్షోభం పైన కానీ చర్చించడానికి ఏ స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు, రైతుల సమావేశాలు జరగల. జిల్లా పరిషత్ సమావేశాల్లో పెద్ద చర్చించాలా, డిడిఆర్సి మీటింగ్ వేయాలా, అదేవిధంగా ఈరోజు ఐఏబి మీటింగ్ వేయాలా. ఇంత సంక్షోభం, లక్షలాది మందికి సంబంధించిన రైతాంగం సంక్షోభం గురించి చర్చించే తీరిక లేదా మీకు అని అడుగుతా ఉన్నా నేను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.